తెలంగాణ ఆర్టీసీ శుభకార్యాలకు, పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై ఫోకస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలు, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ బస్సులను ముందస్తు రిజర్వేషన్ సౌకర్యంతో నడపడం ద్వారా ప్రయాణికులు సులభంగా టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణం చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం జూన్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు రీజనల్లోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజనల్ మేనేజర్ కె జానిరెడ్డి తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు. వివరాలకు 9298008888 నెంబర్తో పాటు అన్ని సమీప బస్ స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. మన నల్గొండ రీజియన్ నుంచి మనం ప్రతి పౌర్ణమికి అరుణాచలంకి బస్సులు పంపిస్తున్న క్రమంలోనే ఈ నెలలో కూడా 9వ తారీఖు మరి పౌర్ణమి సందర్భంగా మనకు 9వ తారీఖు సాయంత్రం నాడు మనకు జిల్లాలోని అన్ని డిపోల నుంచి కూడా మనకు అరుణాచలంకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. సో అరుణాచలంతో పాటు మార్గమధ్యంలో ఉన్నటువంటి మనకి కాణిపాకము, వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా మనము ఈ యాత్రలో భాగంగా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో మరి మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట్, కోదాడ్, దేవరకొండ డిపోల నుంచి మనం ఈ బస్సెస్ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా మనకు 4,000 రూపాయలు మనకి ఛార్జీ అవుతుంది ప్రతి వ్యక్తికి కూడా. సో మరి మనము ఈ అరుణాచలంలో కూడా వాళ్లకు అకామిడేషన్ అవన్నీ కూడా అక్కడ మా డ్రైవర్స్ చేత అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి ఛార్జీలు మరి ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. సో మరి ఈసారి ఈ పౌర్ణమి సందర్భంగా 9th రోజు మనకి నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సెస్ బయలుదేరడం జరుగుతుంది.